వాక్యం అర్థం కావాలి. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి రాలేదు. రెండోది, మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా ఇక్కడికి రాలేదు. మీరే అనేకులకు ప్రోత్సాహంగా ఎలా మారాలో, మీరే ఆశీర్వాదంగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రోత్సాహం కావాలా? మీరే అనేకులకు ప్రోత్సాహంగా మారుతారా? కదండి. ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు? ఎప్పుడు ఒకరు నిన్ను ప్రోత్సహించాలని, ఎప్పుడు నిన్నే అర్థం చేసుకోవాలని, ఎప్పుడు గాలిగొట్టే మాటలతో నువ్వు బెలూన్లా గుబ్బుతావే కానీ బంగారు ముద్దగా మారలేవుగా. కాబట్టి ఎప్పుడు నిన్ను ఒకడు ప్రోత్సహించాలని, ఒకడు మోటివేట్ చేయాలని, ఎప్పుడు ఇంకొకటి నిన్ను ధైర్యపరచాలని ఆలోచించకు. నువ్వు ఎప్పుడు అలాగే బలహీనంగా ఉంటావు. నేను ఇంకొందరిని బలపరుస్తాననే మనసు నీకొచ్చిన రోజున ఆత్మదేవుడు నీకు ఆ శక్తినిస్తాడు. ఆత్మదేవుడు నీకు ఆ సామర్థ్యత ఇస్తాడు. ఆ మాట ఏదో కొంచెం చెయ్యెత్తి గట్టిగానొచ్చు కదా. మీరు ఇలా స్తుతించినప్పుడు మీ పక్కన వారు కూడా మిమ్మల్ని చూసి స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించును గాక. ఆమేన్. కాబట్టి దేవునికి కావలసింది ఆయనకు చిత్తానుసారమైన మనసు గలవారు కావాలంట. ఆయన చిత్తానుసారమైన మనస్సు అంటే ఏమిటో ఈరోజు మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన చిత్తానుసారమైన మనసు నెరవేర్చుకునడమే భక్తి సాధన అయిపోయింది. ఒక్కటి మాత్రం నిజం, అవగాహన లేకయే అనేకులం ఈ రోజుకి సమాజానికి వ్యతిరేకులమయ్యాం.